ఏమిటి గ్రహాలన్నీ అలా గతులు తప్పుతున్నాయి? ఒక మహాపురుషుడు జన్మించబోతున్నాడు. పుట్టిందంటే గిట్టక తప్పదు, గిట్టిందంటే పుట్టక తప్పదు. భగవంతుడు నీకిచ్చిన ఆయుష్ 8 ఏళ్లే. శంకరా, శంభో శంకర. భవబంధమనే మొసలి నన్ను పట్టుకుంది. నీ ఆజ్ఞతో ఆపత్ సన్యాసం స్వీకరించాను. ఒక సన్యాసి తన తండ్రికి నమస్కరించవచ్చా లేదా? అలాంటి వాళ్ళని ఇలా వంచేసి మన దారికి తెచ్చుకోవాలి. పోరాడుతూ పోతే పోయేదేమీ లేదు, అజ్ఞానపు సంకెళ్ళు తప్ప. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే. లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful.